కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది. వచ్చే వారంలో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మేరకు విచారణ పూర్తి చేసిన కమిషన్ దాదాపు 400 పేజీల రిపోర్ట్ను సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనల దశ నుంచి మేడిగడ్డ కుంగుబాటు తర్వాత 2023 డిసెంబర్ వరకు జరిగిన ప్రతి అంశాన్ని రిపోర్టులో రికార్డు చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన నాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్కు సంబంధించి బహిరంగ విచారణ లేనట్లేనని అధికార వర్గాలు అంటున్నాయి. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కు కమిషన్ పిలుస్తుందని భావిస్తున్నప్పటికీ లిఖితపూర్వకంగా వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక రిపోర్టులో విజిలెన్స్, ఎన్డీఎస్ఈ రిపోర్టులను కేవలం రెఫరెన్స్లుగా మాత్రమే పరిగణించినట్లు సమాచారం. కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే ఈ రిపోర్టులో కీలకంగా ఉండనున్నాయి. 1,00,000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి జరిగిన అన్ని విషయాలు రిపోర్టులో స్పష్టంగా పొందుపరిచినట్లు తెలిసింది. మార్చి 12న జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 14 నెలల పాటు ఎంక్వైరీ కొనసాగింది. 6 సార్లు కమిషన్ గడువును సర్కార్ పొడిగించింది. మొదట 100 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని గడువు విధించింది. ఇటీవల మరోసారి గడువును ఈ నెల 31 వరకు పొడిగించింది. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎప్పటిలోగా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. శశిరేఖ, మొత్తానికి మే 31తో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పదవి కాలం ముగియనున్నది. ఇప్పటికే రాజకీయ నేతల విచారణ లేకుండానే ముగుస్తున్నది. ఏదైతే ఈ విచారణ మాత్రం ఏదైతే కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పదవి కాలం ముగియనున్న ఈ నేపథ్యంలో మొత్తానికి విచారణ లేకుండానే ముగిసే పరిస్థితి ఉన్నది. నివేదికని మాత్రం ప్రభుత్వానికి నివేదించనున్నది కమిషన్. ఇప్పటికే ఒక 400 పేజీల రిపోర్టును కూడా సిద్ధం చేసిన పరిస్థితి కాళేశ్వరం కమిషన్. అయితే ఏదైతే న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకే రాజకీయ నేతలను విచారణ చేపట్టలేదనేది మాత్రం కొంత సమాచారం అందుతున్న పరిస్థితి. అంటే న్యాయపరంగా రాజకీయ నాయకులతో కొంత వాంటెడ్లే కావాల్సి, ఇది ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేలా విచారణలు చేపట్టలేదని కొంత టాక్ నడుస్తున్న నేపథ్యంలో మొత్తానికి మాత్రం మే 31తో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పదవి కాలం ముగియనున్నది. ఇప్పటికే 14 నెలల పాటు ఏదైతే కాళేశ్వరం కమిషన్ టీం ఉన్నదో వాళ్ళు ఆ కమిషన్ 14 నెలల పాటు 250 మందిని విచారించింది. 250 మందిని విచారించి ఒక 400 పేజీల రిపోర్టును తయారు చేసింది. ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఈ
ఈ ఈ ఈ ఏదైతే నివేదిక 400 పేజీలు తయారు చేసిందో ఈ రిపోర్టుని మాత్రం కాళేశ్వరం కమిషన్ టీం ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఈ మే 31 లోపు ఖచ్చితంగా ఇది అందించే అవకాశం మాత్రం ఉందని తెలుస్తున్నది శశిరేఖ. శేఖర్, అలాగే గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన నాటి సీఎం కేసీఆర్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్కు సంబంధించి ఈ బహిరంగ విచారణకి రావద్దు అని అంటున్నారు. అసలు ప్రధానంగా రీజన్ ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ఆరోపణ కూడా అదే. ఎందుకంటే ఇక కమిషన్ ప్రధానంగా ముగిసే వాళ్ళ పదవి కాలమే ఈ నెల 31తో ముగింపునున్నది. ఇది ఒక న్యాయపరమైన చిక్కులు లేకుండా రాజకీయ నేతలను అందుకోసమే విచారణ చేపట్టలేదు. అందులో ప్రధానంగా కాళేశ్వరంలో ఏదైతే కొంత అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి కమిషన్ నివేదిక కమిషన్ నియమించి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండా ఖాళీ 250 మందితో విచారించాము అని చెప్పేసి కమిషన్ చేతులు దులుపుకోవడం వెనుక కూడా సర్వత్వ విమర్శలు వెలువడుతున్న పరిస్థితి. కానీ ఏదైతే రిపోర్టును తయారు చేసామో ఆ రిపోర్టును మాత్రం ప్రభుత్వానికి అందజేస్తామంటున్నారు తప్ప ఇంతవరకు ఇక వాళ్ళ పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులను మాత్రం కొంత రాజకీయ దురుద్దేశంతో అంటే ఎలాంటి కొన్ని రాజకీయ ఆలోచనలు రాజకీయ నేపథ్యాలు కొంత వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అవసరాల రీత్యా ప్రభుత్వం కొంచెం దీంట్లో ముందడుగు వేయలేదనేది విమర్శలు కూడా సర్వత్రా వెలువడుతున్న పరిస్థితి. ఫైనల్ గా మాత్రం ఏదైతే రిపోర్టును మాత్రం ప్రభుత్వానికి అందజేస్తామని మాత్రమే తెలపడం జరిగింది శశిరేఖ. Okay, right. Thanks for the updates, Shekhar.